అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీతో నేను షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మీ. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారు. సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. మొదటి 4 గ్రహాలను అంతరగ్రహాలు అని, తరువాత 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఒక సమూహంలోని నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఉర్స్ మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ధ్రువ నక్షత్రం. 6th క్లాస్ సోషల్కి సంబంధించి మిగతా టాపిక్స్ అనేవి, మిగతా లెసన్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ అన్నీ చూడండి, అన్నీ మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, సప్తర్షి రాశి ఉర్స్ మేజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సప్తర్షి రాశి ఉర్స్ మేజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాలను నక్షత్రాల సముదాయాన్నే సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, భూమిని కమల గ్రహాలు అంటారు. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. భూమి వరుసలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. నెక్స్ట్, భూమి ఆకారాన్ని జియోయిడ్ ఆకారం అంటారు. భూమి ఉపరితలంపై 3/2 వంతులు జలభాగం ఉన్నందువల్ల భూమిని నీలిగ్రహం అంటారు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్, ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఇవి కూడా ఇంపార్టెంట్. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. నెక్స్ట్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు శని 82, బృహస్పతి 79, ఇంద్రుడు 27, వరుణుడు 14. నెక్స్ట్, అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు భూమికి ఒకే ఒక ఉపగ్రహం, అంగారకుడుకు 2 ఉపగ్రహాలు. నెక్స్ట్, జోవియన్ గ్రహాలు పెద్దవిగా ఉండి వాతావరణం మందంగా ఉంటాయి. అక్కడ హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. నెక్స్ట్, నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు. బుధుడు పరిభ్రమణ కాలం 88 రోజులు మాత్రమే. ఆత్మభ్రమణం అతి తక్కువగా కలిగిన గ్రహం బృహస్పతి, 9 గంటల 56 నిమిషాలు. నెక్స్ట్, ఆత్మభ్రమణం అతి ఎక్కువ కాలం కలిగిన గ్రహం శుక్రుడు, 243 రోజులు. నెక్స్ట్, భూమితో పాటే ఆత్మభ్రమణం ఒకే రోజు కలిగిన గ్రహం అంగారకుడు. వెరీ ఇంపార్టెంట్. భూమితో పాటు ఆత్మభ్రమణం ఒకే రోజు కలిగిన గ్రహం అంగారకుడు. నెక్స్ట్, బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు. నెక్స్ట్, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. భూమిని 4 ఆవరణాలుగా విభజించారు. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ఇస్రో తన ప్రయోగ స్థావరం శ్రీహరికోటలోని ఏర్పాటు చేసింది. శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. నెక్స్ట్, చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు మాత్రమే. నెక్స్ట్, భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. నెక్స్ట్, సార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ప్రీవియస్ టెట్ పేపర్లో అడగడం జరిగింది. నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 21న చంద్రునిపై అడుగుపెట్టారు. నెక్స్ట్,
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదట భారత వ్యోమగామి రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3. నెక్స్ట్ మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంగారక కక్షలోనికి 2014 సెప్టెంబర్ 24న ప్రవేశపెట్టారు. నెక్స్ట్ అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ప్రపంచంలో సోవియట్ స్పేస్ సెంటర్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఇస్రో అనేది 4వది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తుంది నేను మీకు చెప్తాను, ఎప్పుడు కనిపిస్తుందో మనకి. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి, అందులో దానికి సంబంధించిన బిట్ అనేది ఉంది. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, గ్రహశకలాలు అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య కనిపిస్తాయి. నెక్స్ట్ గ్రహశకలాలను ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. నెక్స్ట్ ఖగోళ వస్తువులు కానివి. పర్వతం, పీఠభూమి అనేది కాదు. ఖగోళ వస్తువులు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు. నెక్స్ట్ స్వయం ప్రకాశితం కానివి. గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. నెక్స్ట్ నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? నక్షత్ర రాసులు. నెక్స్ట్ ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సౌర కుటుంబం అంటే ఏమిటి? 8 గ్రహాలు, ఉపగ్రహాలు. నెక్స్ట్ సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్ కవల గ్రహాలు ఏవి? శుక్రుడు, భూమి. కవల గ్రహాలు అంటే శుక్రుడు, భూమి. నెక్స్ట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? కక్ష. నెక్స్ట్ అంతరగ్రహాలలో లేని గ్రహం ఏది? శని. నెక్స్ట్ ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం శుక్రుడు. నెక్స్ట్ పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం అంగారకుడు. నెక్స్ట్ బృహస్పతి గ్రహానికి చెందని అంశం. దుమ్ము, ధూళితో వలయాలు కలిగిన గ్రహం అనేది చెందని అంశం. బృహస్పతి గ్రహానికి చెందినవి సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం. పరిభ్రమణ 11 సంవత్సరాలు 11 నెలలు పట్టే గ్రహం. ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం. నెక్స్ట్ గ్రహాలు వాటి ఉపగ్రహాలను సంఖ్యతో జతపరచండి. నెప్ట్యూన్ 14 ఉపగ్రహాలు, బృహస్పతి 79, శని 82, యురేనస్ 27. నెక్స్ట్ శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. నెక్స్ట్ శని గ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలము 10 గంటలు 40 నిమిషాలు. నెక్స్ట్ శని గ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య 53. ధృవీకరించని ఉపగ్రహాల సంఖ్య 53. సూర్యుని నుండి శనిగ్రహ దూరం 1427 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలము 84 సంవత్సరాలు. నెక్స్ట్ యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం 17 గంటలు 14 నిమిషాలు. నెక్స్ట్ నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలము 16 గంటలు 7 నిమిషాలు. నెక్స్ట్ గ్రహాలలో పెద్ద గ్రహము, చిన్న గ్రహము వరుసగా. పెద్ద గ్రహం గురుగ్రహం, చిన్నది బుధుడు. నెక్స్ట్ ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? 2009. నెక్స్ట్ 2006. 2006 సంవత్సరంలో ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. భూమి అనేది నీలిగ్రహం. నెక్స్ట్ బృహస్పతి అనేది పెద్ద గ్రహం. శుక్రుడు కాంతివంతమైన గ్రహం.
బుధుడు అతి చిన్న గ్రహం. నెక్స్ట్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? 78%. నెక్స్ట్, వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? 21%. నెక్స్ట్, భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు? 4వ వంతు. చంద్రునికి సంబంధించిన అంశం ఏది? చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. తప్పు. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమి వ్యాసంలో 4వ వంతు చంద్రుడు. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 27 రోజులు. నెక్స్ట్, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 27 రోజులు. నెక్స్ట్, చంద్రుణ్ణి మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండో వైపు చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి? చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల. చంద్రుని ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల. నెక్స్ట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన రోజు 1969 జూలై 21. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన రోజు 1969 జూలై 21. నెక్స్ట్, సార్ను విస్తరణ రూపం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఎవరి పేరు పెట్టారు? సతీష్ ధావన్. నెక్స్ట్, మార్స్ ఆర్బిటాల్ మిషన్ను అంగారక కక్షలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2014 సెప్టెంబర్ 24న. నెక్స్ట్, అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలలో భారతదేశం ఎన్నోవది? 4వది. నెక్స్ట్, గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు ఉల్కలు. నెక్స్ట్, గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి, అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్, చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని పిలుస్తారు, ఆస్ట్రాయిడ్స్. నెక్స్ట్, తోకచుక్కకు సంబంధించి సరైన అంశాలను ఎన్నుకోండి. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తల మంచుతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారై ఉంటుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్, హేలీ అనే తోకచుక్క చివరిగా ఏ సంవత్సరంలో కనిపించింది? 1986. నెక్స్ట్, గెలాక్సీ అంటే ఏమిటి? కోట్ల నక్షత్రాల సముదాయం. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. వరుసలో 3వ గ్రహం భూమి, కాంతివంతమైన గ్రహం శుక్రుడు, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్, సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. నెక్స్ట్, హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? 2061. నెక్స్ట్, విశ్వం అనగానేమి? కోట్లాది గెలాక్సీల సమూహం. నెక్స్ట్, దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? శని. నెక్స్ట్, గురుగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 79. నెక్స్ట్, నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? 164 సంవత్సరాలు. 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? అంగారకుడు. ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దీన్ని భావించారు, గెలాక్సీ. మనం నివసిస్తున్న గెలాక్సీని ఇలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు? ఆకాశగంగా, పాలపుంత. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం శని. నెక్స్ట్, అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం బృహస్పతి. నెక్స్ట్, భూమి వ్యాసార్థం 6,378 కిలోమీటర్లు. నెక్స్ట్, సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
6th క్లాస్కి సంబంధించి మిగతా టాపిక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు. అలాగే రివిజన్ కూడా మీరు చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు.